ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 164 స్థానాలు దక్కించుకున్న తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావటం జరిగింది. అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఛాన్స్ ఇచ్చారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్కు దాదాపు 4 మంత్రిత్వ శాఖలు కూడా దక్కాయి. ఏపీలో తెలుగుదేశం కూటమి విజయానికి జనసేన ఎంతో కృషి చేసింది. 3 పార్టీలను కలపడంలో పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డారు. అందుకే ఏపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్కు కీలక పాత్ర దక్కుతోంది. అయితే ఇప్పుడు ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ జరగబోతుంది. ఈ తరుణంలో 23,000 దరఖాస్తులు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాయట. ఇంకా కూడా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరు జిల్లాలో రాజకీయంగా గత 10 సంవత్సరాలలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. వారు చేసిన అనేక సేవా కార్యక్రమాలు ఈ దంపతులకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. వైసీపీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి నెల్లూరు పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిగా ఖరారయ్యారు. అయితే జగన్ తీరులో విసిగిపోయిన ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి ఎన్నికలకు ముందు పసుపు కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు ఎంపీ టికెట్, ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డికి కొవ్వూరు అసెంబ్లీ టికెట్ చంద్రబాబు ఇచ్చారు. ఎన్నికలలో ఇద్దరు ఘన విజయం సాధించారు. వాస్తవంగా చూస్తే వేమిరెడ్డి దంపతులు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి నిస్తేజంగా ఉన్న పార్టీని మంచి ఊపు ఇవ్వడంతో పాటు ఇద్దరు, ఒకరు ఎంపీగా మరొకరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రశాంత్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే నెల్లూరు జిల్లాలో ఉన్న సమీకరణాల నేపథ్యంలో ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవి రాలేదు. ఇక ఇప్పుడు ఆమెకు ఒక కీలక పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులపై చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు. టీటీడీ బోర్డు చైర్మన్ ఎవరనే విషయంపై పలువురు పేర్లు తెర మీదకు వచ్చాయి. ఇక బోర్డు సభ్యుల విషయానికి వస్తే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. ఆమె గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో కూడా టీటీడీ సభ్యురాలుగా పనిచేశారు. అలాగే టీటీడీ ఢిల్లీ సలహా మండలి చైర్మన్ గా కూడా పనిచేశారు. నెల్లూరు జిల్లా రాజకీయాలలో వేమిరెడ్డి దంపతులు క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. అటు చంద్రబాబు కోసం తమ వంతుగా ఎన్నికైన పోరాటాలు చేసి మరి పార్టీని నిలబెట్టారు. అందుకే ప్రశాంత్ రెడ్డికి టీటీడీ బోర్డులో స్థానం ఖరారు అయిందని తెలుస్తుంది.